ఎంతమంది ఈ రోజున గమనిస్తే దశమ భాగం అసలు దేవునికి చెల్లించట్లా, దశమ భాగమే చెల్లించట్లా. మళ్ళీ పైకి అడుగుతున్నారు, దశమ భాగం ఎందుకు చెల్లించాలి, దశమ భాగం ఎందుకు చెల్లించాలి, దశమ భాగం ఎందుకు చెల్లించాలి. నేనేమంటున్నానంటే, నీకు మాత్రం అన్ని ఫ్రీగా కావాలి, నీకు మాత్రం పైనుంచి పడే వర్షం ఫ్రీగా కావాలి, పడే మంచు బస్సు నీకు అన్ని ఫ్రీగా కావాలి. మళ్ళీ ప్రశ్న ఏంటి, దేవుడికి దశమ భాగం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలా? చంపదెబ్బలు పడితే ఆగండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. 144 అనగా దశమ భాగం. ఎట్లాగో చెప్పనా, లెక్క చేయండి ఒకసారి. 100 రూపాయలకి దశమ భాగం ఎంత చెప్పాలి, రైట్. 60 రూపాయలకి దశమ భాగం ఎంత? 6. 60 నిమిషాలకు దశమ భాగం ఎంత చెప్పాలి. అది 100 రూపాయలకు దశమ భాగం 10 రూపాయలు, 60 రూపాయలకు దశమ భాగం 6 రూపాయలు, 60 నిమిషాలకి దశమ భాగం 6 నిమిషాలు. అంటే 1 గంట సమయంలో దశమ భాగం ఎంత చెప్పాలి 6 నిమిషాలు. మరి 1 గంట సమయంలో దశమ భాగం 6 నిమిషాలు. 24 గంటల సమయంలో ఎంత? 24 × 6 ఎంత? ఎవరు 144. దేవునికి స్తోత్రం. వచ్చిన దశమ భాగం రాలేదా? ఎప్పుడు చూసినా కొంతమందికి రోగం 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 రోగం, ఎప్పుడు చూసినా అప్పు 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 అప్పు. మా పిల్లలకు వయసు పెరిగిపోతుంది, మాకు సంబంధాలు దొరకట్లా, మా పిల్లలకు వయసు పెరిగిపోతుంది, మాకు సంబంధాలు దొరకట్లా. ఇదే గోల. దశమ భాగం మాత్రం చెల్లించడం. పట్టుమని కూర్చొని 144 నిమిషాలు ప్రార్థన చేయడు. 144 అనగా దశమ భాగం. గుర్తుపెట్టుకో. నిబంధన మందసం యొక్క కొలత పొడుగు 42 అంగుళాలు. 42 అంగుళాలు. మ్యాటర్ ఏంటంటే, ప్రతి ఒక్క ఇంటిలో 42 అంగుళాలు వెడల్పున్న ప్లాస్మా టీవీ ఉంది, కానీ నిబంధన మందసం లేదు. దయచేసి ఈ రోజు తీర్మానం చేసుకో, ఈ పరిశుద్ధ పట్టణముగా నువ్వు కట్టబడాలంటే నువ్వు దశమ భాగం చెల్లించాలి. 2 రకాల దశమ భాగాలు. 24 గంటల సమయంలో దశమ భాగం, 2 గంటల 24 నిమిషాలు. సంపాదనలో దశమ భాగం దైవ సేవకుడికి చెల్లించాలి. సమయంలో దశమ భాగం 2 గంటల 24 నిమిషాలు. సంపాదనలో దశమ భాగం దైవ సేవకుడికి చెల్లించాలి. సమయంలో దశమ భాగం దేవుడికి చెల్లించాలి. ఈ 2 దశమ భాగాలు చెల్లిస్తే నీ స్థితిని, గతిని, పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. కనీసం రోజుకి 2 గంటల 24 నిమిషాలు, 2 గంటల 24 నిమిషాలు అనగా 144 నిమిషాలు కనీస ప్రార్థన